సంఘ కాపరిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి తమ్ముడు వెంకటేష్కి, అలాగే సంఘములో కీలక భూమికను పోషిస్తున్నటువంటి పెద్దలకి, సహోదరులకి, సహోదరిమణులకి, పిల్లలందరికీ కూడా పేరు పేరున శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, బహుశా రేపు భారతీయులకి సంక్రాంతి పండుగ ఉన్నట్లుంది. రేపేనా? ఎల్లుండి సంక్రాంతి అంటే క్రాంతి అనగా వెలుగు లేదా సూర్యుడు. సంక్రాంతి అనంటే సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలోనికి సంక్రమించటం. సంక్రమణ అంటే మారటం. ఇప్పటి వరకు దక్షిణయానంలో ఉన్నటువంటి సూర్యుడు రేపటి నుండి ఉత్తరయానములోనికి మారుతాడు. దాన్ని పురస్కరించుకొని వీరందరూ చేసుకునేటువంటి పండుగే దేవుడు సంక్రమించినటువంటి దాని పేరు. దేవుడు అంటే ఇట్ మీన్స్ వాళ్ళ దృష్టిలో సూర్యుడు సంక్రమించినటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి పేరే సంక్రాంతి పండుగ. అయితే ఇది దృశ్చికము అయినటువంటి విషయమే, కానీ ఈ ప్రజల దృష్టిలో యాదృచ్ఛికంగా ఏర్పడినటువంటి విషయం ఏంటంటే, సాధారణంగా వర్ష ఆధారితమైనటువంటి పంటలన్నీ కూడా ఈ సమయానికి చేతికి ఆల్రెడీ వచ్చి ఉంటాయి. కాలం వెనక కావటం, ముందట కావటం అనేటువంటిది అది వేరు ఫార్మాట్. బట్ సిస్టమ్ ప్రకారం అయితే, ప్రకృతి ధర్మంను బట్టి అయితే ఈ పాటికి పంటలన్నీ చేతికి వస్తాయి. దాన్ని బట్టి కాయ కష్టం చేసి ఉపాసము ఉండి పండించినటువంటి పంట ఫలాలు చేతికి వచ్చినటువంటి దాని సందర్భాన్ని పురస్కరించుకొని సూర్యుడు అనేటువంటి దేవునికి కృతజ్ఞతలు అర్పించి, అంటే ఈ పంటలలోని శ్రేష్టమైనటువంటివి, ప్రథమమైనటువంటివి ఆ సూర్య దేవునికి అర్పించి వీరును రకరకాలైనటువంటి పిండి వంటకాలతోటి, రకరకాలైనటువంటి ఆహార పానీయములతోటి సంతోషిస్తూ ఉంటారు. ఇదే సంక్రాంతి పండుగ వెనకాల ఉన్నటువంటి అసలైనటువంటి మూలమైనటువంటి పరమార్థం. ఓకే. అయితే ఇప్పటివరకు బహుశా మీరందరూ గమనించి ఉంటారు, లోకములో మంచి అని కనబడుచున్నటువంటి ప్రతిదీను బైబిల్లో ఆధారమూలముగా మనకు కనబడుతూ ఉంటుంది ప్రతిదానికి. అలాగే కనిపించేటువంటి చెడు కూడా ఆల్రెడీ దేవుని ప్రజలుగా ఎంచబడినటువంటి ఇశ్రాయేలీలైతేనేమి, అంతకు ముందు ఉన్నటువంటి బైబిలు చరిత్రలో లిఖించబడినటువంటి భక్తిహీనులైతేనేమి, వారందరిలో కూడా ఈనాడు కనబడుచున్నటువంటి చెడు కనబడుతూ ఉంటుంది. చెడే, తీరు మారచ్చు. ఓకే. ఇక చెడుని గురించి ఇప్పుడు మనం పక్కకు పెడితే సంక్రాంతి పండుగ యుద్ధకు వద్దాం. దీనికి మూలాలు అండ్ మళ్ళీ ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు బాగా మాట్లాడుకుందాం. బాపనిజం అని అంటూ ఉంటాం కదా.
దానికి కూడా బైబిలే ఒక బేస్ అనేటువంటి సంగతిని మనం గమనించడానికి తగినటువంటి ఆధారాలు మనకు కనబడుతూ ఉంటాయి. అయితే పంట చేతికి వచ్చినప్పుడు దాని ఫలాలు దేవునికి ఇవ్వాలని, అలాగే మనం కూడా సంతోషించాలని ఏర్పాటు దేవుడే మొదటగా చేసి ఉన్నాడు. యూదులకి చాలా పండుగలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనటువంటి 3 పండుగల గురించి మనం ఎప్పుడు ప్రస్తావించుకుంటాం. మొదటిది ఏంటండి? వెరీ గుడ్, పస్కా పండుగ. దాని తదనంతరము 50 రోజులకు వచ్చేటువంటి పెంతెకోస్తు పండగ రెండవది. ఆ తర్వాత 7వ మాసములో వచ్చేటువంటి పర్ణశాలల పండుగ అలియాస్ కోతకాల పండుగ. ఓకే, ఈ కోతకాల పండుగ, పస్కా పండుగ గురించి చాలా సందర్భాలలో చెప్పుకున్నాం. నేరుగా ఆ పండగ పేరు మీద ఒక పాఠమే ఉన్నది. యేసుక్రీస్తు మరణం కూడా దానితో ముడిపడి ఉన్నది కాబట్టి అది ఎక్కువగా మనం మాట్లాడుకోవటం జరిగింది. పెంతెకోస్తు గురించి పెద్దగా మాట్లాడుకోలేదు, కానీ పెంతెకోస్తు అనగా 7 వారముల తర్వాత వచ్చేటువంటి పండగ అని, ఆ పండగ దినమున్నే అపోస్తలులు పరిశుద్ధాత్మ వరమును పొందుకున్నారు అనేటువంటి సంగతిని మనం చాలాసార్లు ప్రస్తావన చేసుకున్నాం. ఇక 3వదైనటువంటి కోతకాలపు పండుగ లేదా పర్ణశాలల పండుగ. పర్ణశాలల పండుగ అని ఎందుకు చెప్పాడు దేవుడు అని అంటే, ఇవన్నీ మనకు లేఖనాలు ఉంటాయి, మీరు తర్వాత చదువుకోండి. మాకు సమయం ఎక్కువ అవుతూ ఉంటుంది అన్నమాట. మొదటిదేమో రెఫరెన్స్ లేవియ కాండము 3వ అధ్యాయం 33వ వచనంలో ఈ పండగను మీరు ఆచరించాలి అని చెప్తాడు. ఓకే, తదనంతరము సంఖ్యాకాండము 29వ అధ్యాయం 14వ వచనంలో ఏమని చెప్తాడు అని అంటే, మీరు ఈ పండగని 8 దినములు పాటించాలి అంటే అక్కడ వాల్యూ డేస్ 7, బట్ 8 దినములు పాటిస్తే ఈ నాణ్యమైనటువంటి 7 దినములు మీరు వెచ్చించగలుగుతారు అనేటువంటి విధానంలో చెప్తాడు. మనం మీటింగ్లు పెట్టామనుకోండి, 3 రోజుల మీటింగ్ పెట్టామనుకోండి, మొదటి మీటింగు ఎలా ఉంటుంది? వీళ్ళందరూ వచ్చేసరికి సగం మీటింగు అయిపోతుంది. మళ్ళీ లాస్ట్ మీటింగ్ ఎట్లుంటుంది? ఏమంటే సగం ఉంటే కాల్ అవుతూ ఉంటారు. ఇప్పుడు కాల్ అయితే దేవుడు చూస్తున్నారు, రికార్డ్ చేసుకుంటున్నాడు, కానీ ఆ రోజు కాల్ అవుతే ఇక శాశ్వతంగానే ఖాళీ చేయించేవాడు దేవుడు. అంత సీరియస్గా ఉండేది. ఇప్పుడు దేవునికి సీరియస్నెస్ లేదనుకోకండి, ఉంది, మనమే సీరియస్గా లేవు. ఓకే, రైట్. ఈ 8 దినములు ఏం చేయమన్నాడు అంటే, రకరకాలైనటువంటి కొమ్మలను, అక్కడ వాళ్ళకి అవైలబుల్గా ఉండేటువంటి కొమ్మలను, ఈత, అలాగే గొంజి, ఇంకా రకరకాలైనటువంటి వాళ్ళకు లభించేటువంటి చెట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నరుకొచ్చుకొని, పందిర్లు అంటాం కదా, గుడిసెలు పందిర్లు వేసుకొని వాటిలలో ఉండండి. మీకు ఒకవేళ పర్మనెంట్ ఇండ్లు ఉన్నా సరే, ఈ 8 రోజులు మాత్రం మీరందరూ ఆ గృహాలలో నుండి బయటకు వచ్చి వీటిని పర్ణశాలలు అని అన్నాడు. అంటే అలా వేసుకునేటువంటి ఒక పాకనే పర్ణశాల అని అంటారు. ఆ పర్ణశాలల్లో ఉండి ఈ పండుగను ఆచరించండి అని చెప్పాడు. దానిలో భాగంగా ఆ పండగలో అర్పించాల్సినటువంటి విషయాలు, అర్పించాల్సినటువంటి పదార్థాలు ఏంటి అని అంటే కొన్ని విషయాలను చెప్పారు. ద్వితీయోపదేశ కాండం 16వ అధ్యాయము 13వ వచనంలో నుండి
మనం చూడగలిగినట్లయితే ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయము 13వ వచనములో నుండి, నీ కళ్ళములో నుండి ధాన్యమును నీ తొట్టిలో నుండి, నీ కళ్ళములో నుండి ధాన్యమును అంటే ఏ ధాన్యం అండి? ఏ ధాన్యమైనా కందులు కావచ్చు, జొన్నలు కావచ్చు, ఒడ్లు కావచ్చు, బొబ్బర్లు కావచ్చు, పల్లికాయలు కావచ్చు. అన్నంలో బావి దగ్గర వెళ్తే రకరకాలు కనబడ్డాయి. నాకే కనిపించినాయంటే మరి దేవునికి. నేను అక్కడ పోయినా అన్నా, నేను పోయి అన్నా, అంటే మీ ఇంటి మందం పల్లికాయ కూడా వేసుకున్నారు కానీ ఇన్ని కోతులు ఉన్నాను అన్నాను. ఎస్, వేసుకున్నాం, వేసుకోవచ్చు, వేసుకోవాలి కూడా, సంతోషం. అయితే వాటన్నిటినీ కళ్ళములోని అంటే ఒక దగ్గర చేరుస్తాం. నీ కళ్ళములో నుండి ధాన్యమును, నీ తొట్టిలో నుండి రసమును, నీ తొట్టిలో నుండి రసమును అంటే వాళ్ళు అక్కడ వారికి ద్రాక్షలు అనేటువంటివి పెద్ద పంట, ముఖ్యమైనటువంటి పంట. మనకు మరో పంట ఉండొచ్చు, మన దగ్గర అరటి ఉండొచ్చు, లేదంటే మక్కలు ఎలాగుంటాయి, ఇంకా రకరకాల ఈ మధ్యలో అన్ని కొత్త కొత్త తోటలు వచ్చేస్తున్నాయి కదా, పత్తి, మిర్చి ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్యలో కొత్త పంటలు వస్తున్నాయి కదా, ఏంటి అవి పండ్లల్లో డ్రాగన్ ఫ్రూట్స్ వస్తున్నాయి, అవునా? ఇలా నువ్వు ఏ పంట పండించినా కూడా నీ తొట్టిలో నుండి రసమును సమకూర్చినప్పుడు పర్ణశాలల పండుగను 7 దినములు ఆచరింపవలెను. ఈ పండుగలో నీవును, నీ కుమారుడును, నీ కుమార్తెయును, జాగ్రత్తగా గమనించుకోండి, ఇవన్నీ పాయింట్అవుట్ చేసుకోవాలి మనం. ఈ పండుగలో నీవు, నీ కుమారుడు, నీ కుమార్తె, హాస్టల్లో ఉన్నాడు, లేకుంటే అమ్మగారింటి కాడు ఉన్నాడు, ఇవన్నీ నడవై. అందరూ నీ దగ్గర ఉండాలి. ఆ రోజుల్లో ఉన్న సిస్టమ్ ఏంటో తెలుసా? ఈ ముఖ్యమైన 3 పండుగలకి ఇంటిల్లి పాలిది. ఈవెందో జీతగాండ్లు ఉంటే వాళ్ళు కూడా ఎక్కడుండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. లేదు అనంటే దేవుడు వెంటనే శిక్ష విధించేటువంటి వాడు, విధిస్తాడు. ఓకే, కనుక ఆ రోజుల్లో ఈ సిస్టమ్ చాలా సీరియస్గా పెట్టాడు. నీవును, నీ కుమారుడును, నీ కుమార్తెయును, నీ దాసుడును, నీ దాసియును, నీ గ్రామములలోనున్న లేవీయులను, బ్రతకడానికి వచ్చినటువంటి పరదేశులను, తల్లిదండ్రులు లేనివారును, విధవరాండ్రును సంతోషింపవలెను. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోను. నాకు వ్యవసాయం లేదండి అని తప్పించుకోవడం లేదు. అయితే నీకు ఉద్యోగం ఉండొచ్చు కదా, లేదా వ్యాపారం ఉండొచ్చు కదా, రకరకాలుగా సంపాదిస్తావు. నీ రాబడి అంతటిలోను, నీ చేతి పనులన్నిటిలోను నిన్ను ఆశీర్వదించును గనక యెహోవా ఏర్పరచుకొను స్థలమును నీ దేవుడైన యెహోవాకు 7 దినములు పండుగ చేయవలను. నీవు నిశ్చయముగా సంతోషింపవలను. ఏటికి 3 మార్లు అనగా పొంగని రొట్టెల పండుగలోను, వారముల పండుగలోను, పర్ణశాలల పండుగల్లోను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడవలెను. అలా 3 పండుగల గురించి కంక్లూజన్గా చెప్పారు. అంటే నీ రాబడి అంతటిలో నుండి యెహోవా యొక్క భాగమును యెహోవా సన్నిధిలోనికి, అంటే ఆ రోజుల్లో యెరూషలేములోనికి, ఏ దేశంలో ఏ మూల ఏ మారుమూల గ్రామంలో ఉన్నా సరే వాటిని తీసుకొని నీవు యెరూషలేమునకి రావాలి. ఓకే, అయితే దానికంటే ముందు ఈ పర్ణశాలలు అనేటువంటివి ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి? వచ్చిన యెరూషలేములోనే ఏర్పాటు చేసుకోవాలి, అందులో వాసం చేయాలి. రైట్, సంఖ్యాకాండం కూడా చదువుతాం ఒకసారి. సంఖ్యాకాండము 29వ అధ్యాయము
సంఖ్యాకాండము 29వ అధ్యాయము. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్టయితే 29వ అధ్యాయం 12వ వచనం నుండి మనం చూస్తే అంటే ఈ అధ్యాయం మొత్తం దీనికి సంబంధించిందేనండి. 12 నుండి చదువుదాం. 7వ నెల 15వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలను. అప్పుడు జీవన ఉపాధి అయిన పనులేమియూ చేయక దేవుని సన్నిధికి వచ్చే దినమున మీరు ఏ పని చేయకూడదు. బట్ మనం చేస్తాం, మనం చేసుకుంటాం. దేవుని మీద ఆధారపడం, దేవుని మీద విశ్వాసము ఉంచుకోం. నా శ్రమే నాకు ఆధారం అని అనుకుంటా. కొన్ని పొరపాట్లు చేస్తున్నాం తెలిసి. దయచేసి మీరు కొంత ఆత్మ ధ్యానములో గడపాలి. మీరు ఇప్పటి వరకు చాలా జ్ఞానాన్ని మీరు వినుట ద్వారానో చదువుట ద్వారానో ఆర్జించారు. దాన్ని ఉపయోగించాలి. కేవలం వినగానే కాదు కదా, దాన్ని ఉడకబెట్టుకోవాలి మధ్యలో. దాంట్లో ఎస్ఐన్ ఏముంది అనేటువంటి దాన్ని మదనం చేసుకోవాలి. దాన్ని మనం మామూలు రెగ్యులర్ భాషలో మెడిటేషన్ అంటూ ఉంటారు. నువ్వు ఈ జ్ఞానాన్ని మెదడులో ఈ మెడిటేషన్ చేయి, అప్పుడు నీకు తత్వం బోధపడుతుంది. వాట్ ఈజ్ వాట్, నేనేంది, ఏం చేయాలి అనేటువంటిది నీకు తెలుస్తూ ఉంటుంది. ఏమన్నాడు? మొదటి దినము విశ్రాంతి దినము, ఆ దినమున మీరు ఏ పనియు చేయకూడదు. చేయకూడదంటే చేయకూడదు అంతే. ఆ తర్వాత అప్పుడు మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయక 7 దినములు యెహోవాకు పండుగ ఆచరింపవలను. నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును, దహన బలి అంటే పశు సంబంధమైనటువంటివి, పంటలను కూడా దహించేటువంటి వారు. రెండవది దహన నైవేద్యము అంటే ఇందులో గోధుమలు కావచ్చు, ఇంకా రకరకాలైనటువంటి దినుసులు, వాటితో చేసినటువంటి, మనం ఇక్కడనైతే ఇందులో పడి అని అంటూ ఉంటారు. ఒక మోతకాకులో కొంత పెట్టి ఇది పడి దేవునికి అని చెప్పి పెట్టేటుంటారు. అది నైవేద్యం. మనకు పండినటువంటి పంటల్లో నుండి నీదైన వంటకం చేసి దేవుని సన్నిధిలో పెట్టాలన్నమాట. ఆ రోజుల్లో ఎక్కువగా వాళ్ళకి గోధుమలు పండేటివి కనుక పొంగని రొట్టెలు, ఇంకొకటి చెప్పి పొంగిన రొట్టెలు అనేవాడు. పొంగొద్దంటే ఇంత బొడిప కూడా రావద్దు రొట్టె మీద, వచ్చిందా ఉన్నదే. పొంగాలంటే పొంగాల్సిందే. అలా నైవేద్యము పెట్టాలి. తర్వాత నిత్యమైన దాన బలియు దాని నైవేద్యమును దాని పానార్పణమును అంటే ద్రాక్షరసం సంబంధించినటువంటి పానార్పణమును గాక యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా 13 కోడెదూడలను 2 పొట్టేళ్లను, కుమారన్న ఇవన్నీ రాసుకోవాలన్న, 13 కోడెదూడలను 2 పొట్టేళ్లను, ఏడాదివైన 14 గొర్రె పిల్లలను అర్పింపవలెను. బట్ అవి నిర్దోషమైనవై ఉండాలి. ఇంకో గొర్రెను పొడిచి చంపిన ఉండకూడదు. అంటే అలాగే వాటికి ఏదైనా అనారోగ్యము వాటిల్లో కూడదు, రోగం ఉండకూడదు, తేడా రాకూడదు. ఏమంటున్నాడు? అర్పింపవలను. అవి నిర్దోషమైనవినై ఉండవలను. నూనెతో కలపబడిన గోధుమ పిండిని, మనమేమో ఇప్పుడు బియ్యం పిండి సకినాలు బియ్యం పిండితో చేస్తున్నాం. ఈ షిబ్బులు అదే మడుగులు అంటున్నారు. శనగపిండి సో వారితో చేస్తున్నారు. ఇంకా ఏమేమో చేశారు, వీటితో చేస్తారు.
రైట్. అవన్నీ అంటే అక్కడ వాళ్ళు గోధుమలు కాబట్టి గోధుమల వర్షం చెప్పాడు. ఇక్కడ మనకేం పడితే మన వర్షంలో మనం ఆలోచించాల్సినటువంటి విషయం. ఏమన్నాడు? నూనెతో కలపబడిన గోధుమ పిండిని నైవేద్యముగాను ఆ 13 కోడె దూడలలో ప్రతి దూడతో తూములో 3/10 వంతులను. తూము అంటే ఎన్నండి కుమారన్న? తూముడంటే 4 ఉంచాలి కదా, అదేనా? 4 ఉంచాలా? 4 ఉంచాలి. ఏమన్నా ఆ తరానికి ఈ తరానికి జాయింట్ పర్సన్ నువ్వు చెప్పాలా? నువ్వు రావన్న అందరు చెప్పాలి. కుమారన్న ఈ 4 కుంచాలలో ఎంతో బాగా ఇవ్వాలట? తూములో 3 వంతులను 14 వచ్చినవా? తూములో 3/10 వంతులు అంటే 3 భాగాలు. ఎస్పెషల్ ఆ పండగ సందర్భం దశమ భాగం అనేది మళ్ళీ వేరే సెషన్. ఈ పండగ సందర్భంలో అంటే 4 గుంచాలు పండితే 3 గుంచాలు దేవునికి పొయ్యాలి. తర్వాత అంటే మొత్తం ఎంత మండితే అంత అని కాదు ఇక్కడ. ఈ 4 గుంచాలలో 3 గుంచాలు దేవునికి ఇవ్వాలి. తర్వాత ఆ 2 పొట్టేళ్లలో ప్రతి పొట్టేలుతో 2/10 వంతులను ఆ 14 గొర్రె పిల్లలలో ప్రతి పిల్లతో ఒక్కొక్క 10 వంతును పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలెను. ఎన్నైనా మొత్తం కోడెలు, గొర్రెలు, మేకలు, మేక పిల్లలు రాసిన సంతోషం. అట్లా మొత్తం ఎన్ని రోజులు అర్పించాలని అన్నాడు? 7 దినములు. మీరు 17వ వచనంలో నుండి చదివితే మళ్ళీ సెకండ్ డే లిస్ట్ అంత ఉంటుంది అక్కడ. 20వ వచనంలో చదివితే 3వ రోజు లిస్టు, 22వ వచనం చదివితే 23వ వచనం చదివితే 4, అలా 5, 6, 7 అలా వెళితే మొత్తానికి ఇక 35వ వచనంలో 8వ దినము అని అన్నాడు. మళ్ళీ ఇందాక అందుకే 8 రోజులు అని చెప్పాను. 8వ దినము మీకు వ్రత దినముగా ఉండును. అప్పుడు మీరు జీవనోపాధి అయినటువంటి ఏ పని చేయకూడదు. ఆ రోజు కూడా ఏమేమి అర్పించాలో లిస్ట్ అన్ని ఇచ్చాడు. మొత్తం కూడితే అప్రాక్సిమేట్లీ నేను ఒక రఫ్గా లెక్కేసాను. కోడె దూడలు ఎన్నైనాయి అంటే 71 కోడె దూడలు. ఓకే. అలాగే గొర్రెలు ఎన్నయ్యాయంటే 105 గొర్రెలేనా? అదే 105 అయ్యాయి. గొర్రె పిల్లలు 105. అలాగే మేక పిల్లలు 15 అయ్యాయి. వాటి పిల్లలు 98 అయ్యాయి. మొత్తం కలిపితే 1 తక్కువ 200 అయ్యాయి. ఓకే. ప్రతి సంవత్సరం మళ్ళీ గోధుమలు మళ్ళీ వేరు సపరేట్, ద్రాక్షలు సపరేట్, ఏ పంట పండితే ఆ పంట సపరేట్. వాటిని నైవేద్యాలుగా ఇవ్వాలి. ఓకే. ఇలా మీ పంట మీ చేతికి వచ్చిన దినమున ఆ పంట పండులాగున మీకు కృప చూపించినటువంటి దేవునికి మీరు అర్పించాలి. అలా అర్పించిన నాళ్ళు మీకు ఏ కొదవ ఉండదు. పూచినాది. ఋతువులు సమయానికి వస్తాయి, మేఘాలు సమయానికి వస్తాయి, వర్షం సమయానికి కురుస్తుంది, నేల తన సారాన్ని సమృద్ధిగా ఇస్తుంది. అలాగే పంట కూడా పుష్కలంగా పండుతుంది. మీరింటిల్లి పాలిది కొరత లేకుండా, కరువు లేకుండా కడుపు నిండా భోజనం చేస్తారు, ఆరోగ్యంగా ఉంటారు. ఇది దేవుడు వారికి చెప్పినటువంటి మాట. ఈ అధ్యాయాలు ఉన్నాయి. ఇది పెద్ద లిస్టు. మీరు నెమ్మదిగా ఉన్నప్పుడు పరిశీలనాత్మకంగా మీరు చదవాలి. నేను అవుట్లైనే చెప్తున్నాను.
కుటుంబం అంటే నేను నా 2 పిల్లలు నలుగురం ఉన్నాం అనుకున్నాను. నేను 199 గొర్రెలు పోయాను. నువ్వు ఒక్కడిని పోయొద్దు. మరి అక్కడ నీకు ఆ సంవత్సరానికి వచ్చిన రాబడిలో నువ్వెంత ఇవ్వాలనేటువంటిది యాజకుడు నీకు నియమిస్తాడు. నియమిస్తే నువ్వు పట్టుకొస్తావు, పట్టుకొచ్చి యాజకుడికి అప్పగిస్తావు. ఆ యాజకుడు తన సహాయకుల ద్వారా అక్కడ ఒక గొర్రెల దొడ్డు ఉంటుంది మన దేవాలయం, వాటిలో చేరుస్తాడు. చేర్చి వాటన్నిటిలో నుండి ఈ లిస్టును బయటకు తీసి ఆ పండగ 8 దినములు జరుగుతుంది కదా, ఆ 8 దినములు ఆ క్రమం చొప్పున ఈ కార్యము చేసుకుంటూ వెళ్తాడు. అది ఓకే. ఇక మిగిలింది ఏం చేస్తాడు అంటే ఆ వారం జరిగేటువంటి కార్యక్రమాలు చాలా ఉంటాయి, వాటన్నిటికీ వెచ్చిస్తూ ఉంటారు. అలా దానికి ఒక ఫార్మాట్ ఉంది, ఆ ప్రకారంగా దాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు. యాజకులు వీళ్ళు వచ్చి ఫ్యామిలీస్ వాళ్ళు తీసుకొచ్చి నిర్వర్తించే యాజకులు చేస్తారు. ఓకే. ఏర్పరచబడిన స్థలములనే చేయాలి అని అంటే దాని అర్థం అదే. ఏర్పరచబడిన స్థలం అంటే ఈ మందసం ఎక్కడైతే పెట్టబడుతుందో అక్కడికి వచ్చి అవి చేయాలి అనేది దాని అర్థం. కుటుంబాలకే రావాలి, కుటుంబాలందరూ రావాలి, సభ్యులందరూ రావాలి, మంచిగా గుడిసేసుకోవాలి, దేవునికి అర్పించేది అర్పించుకోవాలి, వండుకొని తినేది వండుకొని తిని 7 రోజులు ఆధ్యాత్మికంగా ధ్యానపూర్వకంగా యాజకులు చెప్పేది వినాలి, చేయమన్నది చేస్తూ ఉండాలి, భుజించమన్నప్పుడు దానికంతా ఒక టైం టేబుల్ ఉంటుంది. ఆ ప్రకారంగా ఆ 8 దినములు అక్కడ గడిపి రావాలి. రైట్. ఇలా చేసినప్పుడు మీరు వర్ధిల్లుతారు. మన ద్వితీయోపదేశకాండంలో మీరు ఏ పనులు చేస్తే మీకు మేలు జరుగుతుంది, ఏ పని చేస్తే మీకు కీడు జరుగుతుందని ఒక అధ్యాయం మొత్తం ఒక లిస్ట్ ఇస్తాడు మొత్తం. అట్లా ఇప్పుడు మీరు ఇలా గనక ఉంటే చాలా బాగా జరుగుతుంది. కానీ ఎప్పుడైతే మన కడుపు నిండుతుందో మన మనసు ఏమవుతుంది? అసలు వాస్తవానికి అలా ఉన్నప్పుడు ఇంకా కృతజ్ఞతా భావం పెరగాలి, ఆరాధనా భావం పెరగాలి, భక్తి భావన పెరగాలి, ఇంకా ఆ దేవుని పట్ల ఇష్టం పెరగాలి. దేవుని సన్నిధి అనంటే ఇంకా ఆశ, ఆతృత మనకు ఉండాలి. కానీ ఈ హ్యూమన్ సైకాలజీ డిఫరెంట్. ఇది విభిన్న శైలిలో వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళిపోయి ఇక రకరకాల చూపులు చూస్తూ ఉంటుంది, రకరకాల వ్యాపకాలలోనికి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళిపోయినటువంటి క్రమంలో దైవమును కాకుండా దేవుడు కలగజేసినటువంటి ప్రకృతిలోని వస్తువులను పూజిస్తూ పండగలు చేసుకుంటున్నటువంటి, ఈ పదం బయటకు అనేది కాదు, వాస్తవానికి దైవ ఆలోచనకి వ్యతిరేకంగా ఏది చేసినా పాపం, ఆజ్ఞాతిక్రమం పాపం చేస్తున్నారు వాళ్ళు. ఇక దేవుని పూజించేటువంటి విషయంలోనే పాపం కాకుండా ఇంకా రకరకాలైనటువంటి పాపాలు కూడా చేస్తున్నారు. మీకు సిమిలారిటీ కొంచెం అర్థం కావాలి. మేబీ చెప్పబడినటువంటి చరిత్ర మీద మీకు ఐడియా ఉంటుంటే, ఇశ్రాయేలీలు మోయాబు దేశంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు? ఇప్పుడు వాళ్ళు అన్ని రోజులు మన్నాను కురిపించి నీళ్లను రప్పించి ఒంటి మీద వేసుకున్న వస్త్రములు మాయకుండా, కాలి కింద ఉన్నటువంటి చెప్పు అరగకుండా, క్రూర మృగముల బారిన పడకుండా, రకరకాలైనటువంటి దేశాల శత్రువుల నుండి విడిపించుకుంటూ లేదా తప్పించుకుంటూ, ఒక గద్ద తన పిల్లలను తన రెక్కల మీద కూర్చుండబెట్టుకుని తీసుకొచ్చినట్టుగా వాళ్ళందరినీ మోయాబు దేశం దాకా తీసుకొచ్చాడండి. అయితే అక్కడికి రాగానే, అక్కడ అదే ఉంది కాబట్టి నేను అదే మాట్లాడతాను, అక్కడికి రాగానే మోయాబు స్త్రీలు వీళ్ళకట బాగా చక్కని వారుగా కనిపించారట. ఏం చక్కదనం? బుద్ధి చక్కదనం కాదు, చూపుకు చక్కగా కనిపించారట. కనిపిస్తే వెంటనే ఏం చేశారటంటే ఇక వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేశారు.
చేస్తే వాళ్ళు అన్నారట, మాకు మీకు కూరాడు పొత్తు లేదు, కూరాడు పొత్తు కలవాలి అన్నారట. దానికి మేము ఏం చేయాలి అన్నారట. ఏం లేదు, మేము ఎక్కడైతే పడి పెడతామో, ఎక్కడైతే మేము పూజలు చేస్తూ బలులు అర్పిస్తామో అక్కడికి వచ్చి మా దేవుళ్ళని మీరు మొక్కినట్టయితే మీరు అన్నదానికి మేము ఒప్పుకుంటాము అని అన్నారు. అర్థమైంది కదా? అర్థమైంది. వీళ్ళు ఏమన్నారంటే, ఇక ఈయనే కనబడుతుంది, దేవుడు కనబడతలేడు. అప్పుడు ఈమె కనబడేసరికి ఇంతకంటే భాగ్యం ఏముంది, దానిదేముంది, వచ్చి ఇంతేనా పా అని అన్నారు. పోయి అప్పటి వరకు బాగున్నారు వాళ్ళు, పోయి అక్కడ తప్పు చేశారు. తర్వాత పరిణామం ఏం జరిగిందో తెలుసు. అలాగే ఇశ్రాయేలు దేశంలోని వెళ్ళిన తర్వాత నిజానికి పాలు తేనెలు ప్రవహించు దేశమని ఆ భూమిని ఉద్దేశించి దేవుడు ఏ మాట అయితే అన్నాడో అలాగే వాళ్ళకు అక్కడ సమృద్ధి కలిగింది, బాగా బ్రతికారు. ఇక బాగా బ్రతికిన తర్వాత చెప్పాను కదా, కొంచెం ఎక్కువైపోయింది అనమాట. ఎక్కువైపోయేసరికి అందులో శేషం మిగిలింది కదా, కనానీయులు. వాళ్ళకు కొన్ని ఆచారాలు ఉన్నాయి కదా, వాళ్ళకు కొన్ని పద్ధతులు ఉన్నాయి కదా. వాళ్లకు ఒక ఆకాశ దేవుడు ఉన్నాడు, దేవత ఉంది. ఆ దేవత పేరు సూర్యుడు. ఈ సూర్యుడే ఇప్పుడుండే సూర్యుడు. అప్పుడు ఇప్పుడు ఆ సూర్యుడు ఈ సూర్యుడు ఒకడే మారలే. అప్పుడు కూడా దక్షిణయానం నుండి ఉత్తరయానంలోకి మారేవాడు. ఇప్పుడు కూడా అదే జరుగుతున్నది. అప్పుడు వాళ్ళకి పంట వచ్చింది, ఇప్పుడు కూడా మనకు పంట వస్తున్నది. అప్పుడు వాళ్ళు పండగ చేసిండ్రు, ఇప్పుడు మనలు కూడా పండగ చేస్తున్నారు. అయితే వాళ్ళు ఏమన్నారు అనంటే, మా పండగలో మీరు పొత్తు పెట్టుకోండి అని అన్నారు, మాతో పాటు మీరు సెలబ్రేట్ చేయండి అని అన్నారు. మనళ్ళు ఇక ఇంతే, ఇందాక చెప్పినట్టే అదే చరిత్ర, అదే స్టోరీ. మోయాబు దేశంలో ఏం జరిగిందో ఇక్కడ కూడా అట్లే అనమాట. ఇక ఇప్పుడు ఒకటి కావాలన్నప్పుడు ఒకటి ఇచ్చుకోవాలి, అట్లా జరిగిందనమాట. జరిగితే చేసుకున్నారు పండుగ. ఆ బాధ ఇర్మియా గారు చెప్పారు. అదొకసారి చదివి ఆ విషయంలోనే కొంచెం ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం. అంటే ఈరోజు మిమ్మల్ని బబులోనీలకు పట్టించడానికి గతి రావడానికి గల కారణం ఏంటంటే అనేటువంటి ఆ ప్రాసెస్లో చెప్తున్నాడు ఆయన. ఓకే, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 18వ వచనం. 7వ అధ్యాయము 18వ వచనం. నాకు కోపం 15 నుండి చదివేసి. యూదా పట్టణములలోను యెరూషలేము వీధులలోను వారు చేయుచున్న క్రియలను నీవు చూచుచున్నావు కదా. దేవుడు చెప్తున్నాడు ఇర్మియాకి, ఇర్మియా చూసిన వాళ్ళ చేష్టలు అంటున్నాడు. చూచున్నావు కదా, నాకు కోపం పుట్టించినట్లు ఆకాశరాణి దేవతకు ఏం చేయాలి? సకినాలు పోయాలని. ఇది బయటలో తింటే కోపం వస్తుంది వాళ్ళకి. స్పీకర్ అటే ఉందా, ఇటు ఉందా? మైక్ తీసి చెప్పన్నా, ఎందుకన్నా మంచిది, ఏం కదా, అంత హిరదగినట్టు లెవెల్ లేదా? ఏమో ఎప్పుడు ఏం టైం వస్తుంది తెలియదు. విన్నా మంచిదే. ఇప్పుడు సరే, వాళ్ళ కోపం వచ్చినా కూడా తెలియాల్సింది తెలుస్తుంది. ఓకే, ఏమంటున్నాడు? కోపం పుట్టించినట్లు దేవతకు పిండి వంటలు చేయవలనని, అన్య దేవతలకు పానార్పణములు పోయవలనని, పిల్లలు కట్టెలు. మావ చెప్తుంది, అరే కట్టె పిల్లలు తెరా అనగానే మా వాళ్ళు చిట్టుకున పోయి పుట్టుకున్న ఇరుసుకొని తీసుకొస్తారు.
తండ్రులు అగ్ని రాజబెట్టినట్టున్నారు. అబ్బో, ఒక్కొక్కరు ఒక పని పంచుకుంటారట. పిల్లలట తండ్రులట తెమ్మంటారట, పిల్లలట కట్టెపిల్లలు తెస్తారట. తర్వాత తండ్రులు అగ్ని రాజబెట్టుచున్నారు. తండ్రులు అగ్ని రాజబెట్టుచున్నారు. స్త్రీలు పిండి పిసుకుచున్నారు. స్త్రీలు పిండి పిసుకుచున్నారు. నాకే కోపం పుట్టించినంతగా తమకే అదేనా నాకే కోపం పుట్టించున్నంతగా అంటే వీళ్ళేమో పిండి బిస్కెట్లు పొయ్యి రాజబెట్టుడు, కట్టెలు మండించుడు, మూకుడు పెట్టుడు, ఇవన్నీ సాపలు వరచుడు, ఇవన్నీ తాల్సుడు, పోసుడు, ఇవన్నీ బిజీ వీళ్ళు ఉన్నారు. కాల్సుడు వీళ్ళు బిజీగా ఉంటే ఆయన అక్కడ బాధపడతాడు. బాధపడి భక్తుడు ఇర్మియాని చెప్పుకుంటున్నాడు, చూసినావా వాళ్ళందరూ ఏమేమి పనుల మీద ఉన్నారు, వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు, నన్ను చూసినడే లేదు. అసలు ఈ విషయంలో నేను ఏమనుకుంటున్నాను అని కనీసం వాళ్ళు ఆరాధీసే ప్రయత్నం చేయటం లేదు. ఇది దైవ సమ్మతమేనా కాదా అనేటువంటి విషయాన్ని కనుక్కునేటువంటి ప్రయత్నం వారు చేయటం లేదు. ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. నాకే కోపం పుట్టించినంతగా వారు దాన్ని చేయుచున్నారా, తమకే అవమానము కలుగున్నంతగా. 2 పదాలు వాడాడు ఇక్కడ. నాకు కోపం పుట్టించున్నంత మాత్రమే చేయట్లేదు వాళ్ళు. నాకు కోపం వస్తే నెక్స్ట్ ఏం జరుగుతుందంటే వాళ్ళకే అవమానము కలుగునంతగా చేయుచున్నారు కదా. ఇదే యెహోవా వాక్కు. అందువలన ప్రభువు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ స్థలం మీదను, నరుల మీదను, జంతువుల మీదను, పొలముల చెట్ల మీదను, భూమి పంట మీదను నా కోపము, నా ఉగ్రతను కుమ్మరించేదను. ఆర్పశక్యం కాకుండా అది మండును. ఎందుకు ఇంత ఎండ కొడుతుంది? ఎందుకు ముందు కావాల్సిన కాలం లేటుగా అయింది? అప్పుడు కాలం కాక అప్పుడు ఇత్తనాలు వేయలేదు. తర్వాత కాలం ఏందని ఇత్తనాలు వేస్తే తీరా చేతికి వచ్చేసరికి ముంచేసింది. పత్తులు ఎర్రబారే, పల్లీలు జాలుబారే, ఏమంటే వరి నీలబారే. ఇప్పుడు చెప్పండి. పైగా మళ్ళీ మనం ఏమంటామంటే వ్యవసాయం లాభసాటిగా లేదు, ఏం చేస్తే ఏం లాభం, పెట్టిన పెట్టుబడి తప్పట్లేదు, కూలీల కూలీ తప్పట్లేదు, మరి పంట మాత్రం రావట్లేదు, గిట్టుబాటు లేదు. మళ్ళా నెపమంతా దేన్ని తెస్తున్నారు? కాలం మీద వేస్తున్నారు. సరే, ఇక నెక్స్ట్ అదే. అంటే వీళ్ళు చేసుకునేది వీళ్ళు అంతా బరాబర్గా, అంటే బరాబర్ అంటే అసలు ఏదైతే చేయకూడదో వీళ్ళు అంతా చేసుకుంటూ పోతున్నారు. ఇప్పుడు అంతే కదా, ఇక్కడ మన సమాజంలో కూడా ఇప్పుడు అంతే కదా. లేదు కదా. ఇప్పుడు ఈరోజు యవనస్తులు ఎవరండి కొత్తగా దేవుని సన్నిధిలోనికి రాగలిగేటువంటి మైండ్ సెట్లో ఉన్నారు? వచ్చుడు సంగతి పక్క పెట్టు, వాడిని మందలిచ్చే వశం లేదు. ఒరే ఇది కాదురా గాది అని చెప్పి 4 మాటలు చెప్పే పరిస్థితి లేదు. ఇప్పుడు వీళ్ళ తరము, మన సలీం తరములో పిలిస్తే ఏంది మామ, ఏంది బాబాయ్, ఏందన్నా అని, ఏం తాత అని చెప్పుకుంటూ వచ్చే పరిస్థితి అప్పుడు. కానీ ఇప్పుడు నేను ఊర్లోకి పోతే ఇవాళ మధ్యాహ్నం ఒక్కడి ముఖం నాకు తెలియదు. ఆ డోల్మల్లయ్య అని ఇల్లు ఉంటుంది కదా, అక్కడ ఒకనాడు అందరం నడిచి వెళ్ళేవారు. అవసరమైతే అక్కడ బాబాయ్ అనుకుంటానో చిన్నాయన అనుకుంటానో కలిసి మాట్లాడుకునేటువంటి వారు. మంచి వాతావరణం ఉండేది. ఇప్పుడు చూస్తే అన్ని టాప్ గేర్లు బండ్లే. ఎంత బిజీగా పోతున్నారంటే యువకులు. నడిచిపోయేవాడు, నేను అక్కడ ఒక 10-15 నిమిషాలు ఆగాను. డోల్మల్లయ్య కొడుకు, ఆయన పేరు భిక్షపతి, ఆయన కాళ్ళు బాగలేవంటే కొంచెం మందులు ఇచ్చే విషయంలో నిలబడ్డా, అంటే కూర్చొని ఉన్నా. 10-15 నిమిషాలు కూర్చున్నానండి. 10-15 నిమిషాలలో 20-30 బండ్లు పోయింది. ఒక బండికి 2 మనుషులు అత్యంత వేగంగా వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారో నాకు అర్థం కాలేదు. అందరు పెద్ద ముఖానే వీళ్ళు పని ఎందుకు పోయింది, బాత్రూమ్ తీసుకోవడానికి అనుకున్నాను, ఏదో సంథింగ్ క్రికెట్ ఆడతానట. ఓకే, అదే సమయం దేవునికి ఇమ్మంటే
కదా రకరకాల కారణాలు చెప్తారు మనకి. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు, లాస్ట్ వర్డ్స్ ఏంటి, వాళ్ళు అలా చేశారు కాబట్టి నాకు కోపం వచ్చింది, కావున నా ఉగ్రతని వారి మీద కుమ్మరిస్తున్నాను, కాబట్టి ఇక మీదట పడే వర్షాలు సరిగ్గా పడవు, పండే పంట సరిగ్గా పండదు, రాబడి మీకు ఉండదు తెలిసి చెప్పేశాడు. ఎప్పుడైంది ఇది? ఎప్పుడైంది? ఇప్పుడు యెహోవాకు మొక్కినంత కాలం సక్రమంగా అయింది, మంచిగానే తిన్నారు, మంచిగా ఉన్నామని చెప్పేసి చేయకూడని సోపలు చేసి తద్మూలంగా దేవుని శాపం వచ్చింది. శాపం వచ్చేసరికి రాబడంతా ఆగిపోయింది. ఇప్పుడు ఇలా జరిగిన తర్వాత వాళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి మాటలు ఏంటంటే, వీళ్ళు చేసిన పొరపాటుని గురించి గమనించుకోవట్లేదు. అయితే వీళ్ళు ఎప్పుడైతే ఇలా చేశారో ఇప్పుడు ఇర్మియా లాంటి భక్తులు వెళ్ళి హెచ్చరించారు. కొంచెం చెప్పంగానే 4 రోజులు మారినట్టే మారుతారు కదా, 4 రోజులు మారినట్టే మారుతారు. ఇలా చేయగానే దేవుడు చెప్పాడు, దేవుడు చెప్పంగానే భక్తులు వెళ్ళి చెప్పారు. 4 రోజులు బాగానే ఉన్నట్టుగా ఉన్నారు. ఇది ఇశ్రాయేలుకి ఎప్పుడు ఉండేది, కుక్కతో ఒక వంకర అన్నట్టుగా అది ఎప్పుడు జరిగేది. అయితే 4 రోజులు మంచిగానే ఉన్నట్టున్నారు, కానీ ఇప్పుడు దేవుని యొక్క కోపము, ఆగ్రహం యొక్క శాపం ఉంది కదా, అది కొంత ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది. కనీసం ఒక కాస్తు కన్నా చూపెడుతుంది కదా. అది కాస్తు కాదు, కాస్తులు అయ్యాయి. అంటే సంవత్సరాలే గడిచాయి అన్నమాట. ఈ సంవత్సరాలు గడిచేసరికి ఇప్పుడు మళ్ళీ వాళ్ళే ఈ భక్తులతో అంటే దైవజనులతో అంటున్నారు, ఏమయ్యా నువ్వేదో పెద్ద పెద్దగా మాట్లాడుతీవి, నీకు ఇట్లా చేసినందుకు అట్లా అయిందనంటివి. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి యెహోవానే మొక్కుతున్నాం, మరి ఇది కాలం ఏంది? కాలం ఏంది? పంటలేది? దిగుబడేది? అంతకుముందు అదేమి మొక్కాం, అప్పుడు బాగానే ఉండే అని ఉల్టా ఇప్పుడు దైవజనులనే నిలదీస్తారు వాళ్ళు. ఆ వర్షం చూడండి ఒకసారి, గమ్మత్తుగా ఉంటుంది. 44వ అధ్యాయము 19వ వచనం. 44వ అధ్యాయము ఇర్మియా 44వ అధ్యాయం 15 నుండి చదివితే ఆ లైన్ మనకు అర్థమవుతుంది. 44వ అధ్యాయం 15వ వచనం. అప్పుడు అన్య దేవతలకు ధూపం వేయుదురని ఎరిగి ఉన్న పురుషులందరూ, అక్కడ నిలిచిన స్త్రీలను, మహాసమాజంగా కూడిన వారును, ఐగుప్తు దేశమందలి పత్రోసులో కాపురముండు జనులందరూ ఇర్మియాకు ఇలాగు ఉత్తరమిచ్చిరి, యెహోవా నామమును బట్టి నీవు మాకు ప్రకటించు, నువ్వు బోధించే బోధ మేము అంగీకరించము. బా, ఎంత ధైర్యవంతులండి వాళ్ళు. ఇర్మియా, నువ్వు టైం వేస్ట్ చేసుకోకు, నిన్ను నువ్వు ఆయాస పెట్టుకోకు, నువ్వు చెప్పినా మేము వినే పరిస్థితుల్లో లేవు. వాళ్ళని ఏం చేయాలి దేవుడు చెప్పండి. ఇప్పుడు నువ్వు చెప్పినా మేము వినము అని అంటున్నావు. ఇప్పుడు అనేటోళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు రకరకాల గ్రామాలలోనికి వెళ్ళి సభలు పెట్టి దేవుని మాటలు చెప్తామంటే ఏమంటున్నారు, మాకు వద్దు. ఇంకా అడ్వాన్స్గా వీళ్ళు ఇంకా అడ్వాన్స్ అయ్యారు. ఏమయ్యారు తెలుసా, ముందు బోర్డు పెడుతున్నారు ఎంట్రన్స్లో, మా ఊరికి సువార్థికులు రావద్దు. ముందే పిల్లరా ఎంత టూ మచ్ అయిపోయారు చూడండి, ఎంత అప్డేట్ అయిపోయారు చూడండి. అంటే దేవునినే మా ఊరికి రావద్దు అంటున్నారు, అంత ధైర్యవంతులు వీళ్ళు. మరి మిగిలిన అన్నీ ఉండొచ్చా? క్రికెట్, బెట్టింగు, ఆల్కహాల్, మందు, మాదక ద్రవ్యాలు, సిగరెట్లు, పేకాటలు, రికార్డ్ డాన్సులు, ఇక కోడల్ని అత్త ఎట్లా టార్చర్ పెట్టచ్చు, అత్తను కోడలు ఎట్లా టార్చర్ చేయొచ్చు, సీరియల్స్,
ఇవేమైనా ఉండొచ్చు, జబర్దస్తులు ఇవేమైనా ఉండొచ్చు, కానీ దేవుడు ఒక్కడే మాకొద్దు. ఎంత దారుణమైనటువంటి విషయం. కొన్ని మనం గమనించాం, ఏదో రెగ్యులర్ లైఫ్లో ఉండేసరికి అవి మనకేమవుతుందంటే సామాన్యంగా కనపడుతూ ఉంటాయి. ఇదేంది క్యాజువలే కదా, ఇప్పుడు దీన్ని పెద్ద మనం ఫోకస్ చేసి దీన్ని ఇంత ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. నో, దేవునికి అది చాలా పెద్దగా కనపడుతుంది. ఓకే, ఆ విషయాన్ని ఇక్కడ నువ్వు మాకు బోధించకు, మేము అంగీకరింపము, మేము నీతో చెప్పిన సంగతులన్నిటినీ నిశ్చయముగా ఈ వార్నింగ్ ఇస్తున్నారు ఇర్మియాకి. ఇర్మియా, నువ్వు చెప్పినా మేము వినకపోగా మేము చేయదలుచుకున్నది మేము చేస్తాం, నువ్వు మాలో కలుగజేసుకోకు అని అంటున్నారు, వార్నింగ్ ఇస్తున్నారు. మేము నెరవేర్చబోచున్నాం, మేమును మా పితరులను మా రాజులను మా అధిపతులను యూదా పట్టణములలోను యెరూషలేము వీధులలోను చేసినట్టే ఆకాశ రాణికి ధూపం వేయుదుము, ధూపం వేయుదుము, ఆమెకు పానార్పణములు అర్పింతుము. ఎలయనగా మేము అలాగు చేసినప్పుడు మాకు ఆహారం సమృద్ధిగా దొరికెను. ఆమెకు మొక్కినప్పుడే మాకు బాగుండే, యెహోవా అన్నప్పటి నుండే మాకు ఈ పరిస్థితి వచ్చింది. అసలు విషయం ఏంటంటే ఇక్కడ మీకు అర్థమవుతుందా, పాయింట్ అర్థమవుతుందా? అప్పుడు ఆమెకు మొక్కినప్పుడు మాకు దొరికిందంటే యాక్చువల్లీ ఎట్లా దొరికింది? ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు వానకాలం మంచిగానే పండింది, యాషన్ కూడా మంచిగానే పండింది అనుకోండి. వచ్చే సంవత్సరానికి మనకి ఏమైనా కరువు ఉంటుందా? పండకపోయినా కూడా, ఒకవేళ పండకపోయినా కూడా వచ్చే సంవత్సరానికి ఏమైనా మనకు కరువు ఉంటుందా? కరువే ఉంటుంది కదా, కడుపు నిండే ఉంటుంది. మరి వచ్చే సంవత్సరం యొక్క కరువు ఎఫెక్ట్ ఎప్పుడు కనపడుతుంది కదా? ఇప్పుడు ఐగుప్తు దేశంలో ముందు 7 సంవత్సరాలు బాగా కాలమైంది కదా, దాని సమృద్ధి ఎన్ని సంవత్సరాలు కనపడ్డది? మరలా 7 సంవత్సరాలు సమృద్ధి కనపడింది, అవునా? ఇప్పుడు ఆ 7 సంవత్సరాలు లైక్ దట్ మనం కొంచెం అర్థం చేసుకోవడానికి, ఇప్పుడు ముందు 7 సంవత్సరాలు బాగా కాలమైనప్పుడు యెహోవాను మొక్కారు వాళ్ళు అనుకుందాం, కాసేపు అర్థం కావడానికి. ఈ కరువు అనేటువంటిది ఆరంభమవుతుందనగా వీళ్ళు బయటికి వెళ్ళిపోయారు. బయటకంటే యెహోవాను కాకుండా ఏదో ఒక రానికి మొక్కుకుంటూ పోయింది, రైట్? ఇప్పుడు ఆ 7 సంవత్సరాలు వాళ్ళ సమృద్ధి ఉంది. ఇప్పుడు హెచ్చరించేసరికి వాళ్ళు యెహోవా వైపు వచ్చింది అనుకుందాం, అర్థం కావడానికి. యెహోవా వైపు వచ్చింది. యెహోవా వైపు వచ్చేసరికి తీరా యెహోవాను మొక్కుకునే టైంకి ఎలా ఉంటుంది పరిస్థితి? నిండు కరువులో ఉంటారు కదా. నిండు కరువులో ఉన్నప్పుడు ఈ డైలాగే అవుతుంది. మళ్ళీ ఏమొస్తుంది? ఏమయ్యా, గడిచిన అవి 7 ఇవి 7 14 సంవత్సరాలు మాకు డోకా లేకుండే కదా. ఇప్పుడు చూడు, అక్కడ నేలం దూందాం అంటే ఏం దిగట్లేదు, కరువు దిగట్లేదు. తిందామంటే వాళ్ళ గావులు ఉండేనో ఏముండేనో, అందులో కుండలో దినుసులు. ఇప్పుడు ఎందుకు మొక్కాలి మేము? సిచ్యువేషన్ అలాంటిదన్నమాట. నువ్వు చెప్పినట్టు చేయం, మేము చేయదలుచుకున్నది చేస్తాం. ఆమెకు మొక్కినప్పుడే మాకు బాగుండే. కంటిన్యూ చేయదాన్ని. మేము ఆకాశానికి ధూపం వేయకయు ఆమెకు ప్రాణార్పణను అర్పింపకయు మానినప్పటి నుండే ఈ దరిద్రం మాకు పట్టుకున్నది. సమస్తము తక్కువైనది. ఆకాశ దేవతకు పూజలు చేయటం మానినప్పటి నుండి ఇప్పటికి కూడా ఇప్పుడు సగం క్రైస్తవ్యం సగం అన్యజనం విధానంలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ స్ట్రగుల్స్ కనబడుతూ ఉంటాయి. ఆమెకు చేయటం మానినప్పటి నుండి ఇక మనలో దానికి కొట్టెతనం అని ఇంకేదో అని రకరకాల పేర్లు పెడతా ఉంటారు. ఓకే, మానినప్పటి నుండి సమస్తము తక్కువైనది. మేము ఖడ్గము చేతను క్షామము చేతను క్షీణించుచున్నాము.
ఒకవైపు కరువు, ఇంకొక వైపు కత్తి, ఈ రెండింటి చేత మేము క్షీణించుచున్నాము. మేము ఆకాశరానికి ధూపం వేయగాను, ఆమెకు పానార్పణములు అర్పింపగాను, పిండి పిసుకుతాను, ఈ పండుగ చేస్తాను, ఆ పండుగ చేస్తాను, మమ్మల్ని పట్టుకొని అడుగుతాను. మేమేమైనా మా భర్తల పర్మిషన్ లేకుండా చేస్తున్నాం అనుకుంటున్నారా? మేము ఇద్దరం కూడా వలుకొని చేస్తున్నాం అని అంటున్నారు వాళ్ళు. అదే పదం ఉన్న చూడండి అక్కడ ఏమంటున్నాడు? మా పురుషుల సెలవు లేకుండా ఆమెకు పిండి వంటలు చేయుచున్నామా, ఆమెకు పానార్పణములు పోయిచున్నామా అని వారు చెప్పగా, మాకు అనుభవం అయింది కాబట్టే భార్య భర్తను ఇద్దరం మాట్లాడుకొని ఇలా కాదు ఇట్లా అని మేము షిఫ్ట్ అయినాం. మేము ఆమెకు మొక్కుతున్నాం, మేము అదే మొక్కుతాం. నువ్వు చెప్పింది విన్నాం, మేము ఏదైతే చెప్పామో మీకు అదే చేస్తాం. ఎట్లయితే గట్లయింది, దిక్కున్న చోట చెప్పుకో అనే టైప్లో ఇర్మియాకే వాళ్ళు ధమికి ఇచ్చారు. ఇర్మియాకే భయపెట్టారు. ఆయన భయపడే పరిస్థితి ఉంటుంది అనుకోండి, వాళ్ళు అనుకుని అలా మాట్లాడారు. తర్వాత చూడండి, ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్ రావటానికి గల కారణం ఏంటి అన్నట్టు చెప్తున్నాడు కింద. ఎన్నో వచనం? 20 వచనం. ఆ స్త్రీ పురుషులందరితో అనగా తనకు అట్లు ప్రత్యుత్తరము ఇచ్చిన ప్రజలందరితో ఇట్లా నేను యూదా పట్టణంలోను యెరూషలేము వీధులలోను మీరును మీ పితరులను మీ రాజులను మీ అధిపతులను దేశ ప్రజలను ధూపం వేసిన సంగతి యెహోవా జ్ఞాపకము చేసుకొనలేదా? అదే కదా ఆయన మనస్సునకు వచ్చెను. అసలు ఈరోజు కరువు రాగానే అప్పుడు మాకు బాగుండే అని అంటున్నారు. ఆ బాగున్నప్పుడు బాగెందుకున్నదంటే అంతకుముందు మీ పట్ల ఉన్నటువంటి కృపను బట్టి బాగున్న టైంలో మీరు అటువైపు షిఫ్ట్ అయ్యారు. మీరేమనుకున్నారు అంటే మీరు షిఫ్ట్ అయ్యాం కనుకనే మాకు బాగున్నదని మీరు అనుకుంటున్నారు. మీరు షిఫ్ట్ అయ్యారు కనుక దేవునికి కోపం వచ్చేసింది. దేవునికి కోపం వచ్చేసి ఈరోజు మీకు ఈ కరువు పరిస్థితి రావటానికి కారణమైంది. అయితే మీరేమనుకుంటున్నారంటే మేము యెహోవా దగ్గరికి మీరు రండి అంటే వచ్చినందుకే మాకు ఇట్లా అయిందని మీరు అనుకుంటున్నారు. దీని శక ఇది ఇప్పటిది కాదు, పలానప్పటిది అని చెప్తున్నాడు ఆయన. అదే కదా ఆయన మనసునకు వచ్చెను. యెహోవా మీ దుష్టక్రియలను చూసి మీరు చేసేటువంటి హేయ కృత్యములను ఎంచి అంటే ఏంటండి? అన్నిటి లెక్క పెడుతున్నాడు ఆయన. అన్నిటిని చూస్తున్నాడు. నువ్వు బలిచ్చేది దేనికి, నువ్వు పానార్పణ పోసేది దేనికి, నీవు నైవేద్యం పెట్టేది దేనికి, దేనికి సాష్టాంగపడుతున్నావు, ఎవరిని కనపరచాలని, ఎవరిని అవమానపరుస్తున్నావు, ఏం చేస్తున్నావు, అన్నింటినీ ఎంచి ఇకను సహింపలేకపోయెను గనుక నేడున్నట్లుగా మీ దేశము పాడుగాను ఎడారిగాను శాపాస్పదముగాను నిర్జనముగాను ఆయన చేసేను. ఎస్, బేషరత్గా చెప్తున్నాను, దేవుడే చేశాడు ఈ పరిస్థితి. ఈరోజు మీ దరిద్రానికి గల కారణం దేవుడే. కానీ దేవుడు ఎందుకు చేశాడు? ఆయనకు ఆయాసం కలిగింది, ఆయనను బట్టి మిమ్మల్ని బట్టి ఆయనకు నొప్పి కలిగింది, ఆయనకు కోపం వచ్చింది. మీరేమో ఆమెకు మొక్కినప్పుడు బాగుండే మాకు అని మీరు అంటున్నారు. ఆమెకు మొక్కటను బట్టిరా బాబు ఈరోజు ఈ గతి వచ్చింది మీకు అని అంటే ఆయన ఈ దావీదుడు చెప్తున్నాడు. మీకు తెలవట్లేదు, మీరు పాస్ట్లో ఏం చేశారో ప్రజెంట్లో ఈ స్థితి పాస్ట్లో మీరు ఏం చేశారో దానికి ఫలమే ప్రజెంట్లో మీరు అనుభవిస్తున్నారు. అలా కాకుండా ప్రజెంట్లో ఉన్నటువంటి సిచ్యుయేషన్ మాత్రమే మీరు ఆలోచించుకుంటూ మీరు ఏమంటున్నారు అంటే గతంలోనే బాగుండే అని చెప్పేసి మీరు అంటున్నారు. కాదు, ఈ రోజులో ఈ పరిస్థితి ఉండటం గల కారణం ఏంటంటే గతములో మీరు అలా చేశారు కాబట్టి అని స్పష్టత ఇస్తున్నాడు అక్కడ. తర్వాత యెహోవా మాట వినక
ఆయన ధర్మశాస్త్రమును బట్టి కట్టడలను బట్టి ఆయన తనకు సాక్షార్థముగా ఇచ్చిన ఆజ్ఞను బట్టి నడవక మీరు ధూపం వేయుచు యెహోవాకు విరోధముగా పాపము చేసితిరి గనుకనే నేడున్నట్లుగా ఈ కీడు మీకు సంభవించెను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇప్పుడు ఇక మళ్ళీ దాన్ని వివరించాల్సిన అవసరం లేదనుకుంటున్నా. పాయింట్ అర్థమైంది కదా? ఎవరిని మొక్కితే ఏ గతి వచ్చింది, ఎవరిని విడిచిపెట్టి ఎవరిని మొక్కితే ఏ గతి వచ్చింది. యెహోవాను విడిచిపెట్టి ఆకాశ దేవతను మొక్కితే దాని పేరే ఇండైరెక్ట్గా సంక్రాంతి. ఎస్, మొక్కితే ఆ రోజుల్లో వారికి ఆ గతి వచ్చింది. మరి ఇప్పుడు కూడా ఉంది క్రాంతి. మీ అంతరంగానికి తెలుసు, ప్రతి క్రాంతికి, రేపటి క్రాంతికి కూడా మీ మనస్సులో ఎప్పుడైనా యెహోవా సరే ఆదివారం అటు పోతాం, ఆరాధన చేస్తాం, సెమినార్లో కూడా పోతాం, కానీ ఈ దినానికి ఈరోజు ఎటు పోం, ఇంట్లోనే కొంచెం ఇట్లా ఎవరు చూడట్లేదు. ఇట్లొచ్చేది ఇట్లా వస్తుంది, అట్లొచ్చేది ఎట్లా రాదు, మొత్తం పోతుంది. అసలు విషయం ఏంటంటే ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది. యాక్చువల్ సిచ్యువేషన్ అది. సంక్రాంతి వెనకాల ఇంత మర్మం ఉన్నది. కానీ యాక్చువల్గా నువ్వు కనుక హానెస్ట్ అంటే ఇక్కడ మనకు లేవి అండ్ సంఖ్య అండ్ దీంట్లో చెప్పినటువంటి అది ఏదైతే ఉందో అది హెల్దీ ఫెస్టివల్. అది రాను ఇలా రూపాంతరం చెందింది. మీకు అర్థమైందో లేదో, తర్వాత రోజుల్లో ఆ రకంగా అది రూపాంతరము చెందింది. అన్ని రూపాంతరాలే కదా. ఏమండి సంకరము అని అంటాం దాన్ని. సంకరాలు అయిపోయాయి, కొత్త పండుగలు పుట్టుకొచ్చాయి, కొత్త దేవుళ్ళు కూడా పుట్టలే. మీరు చూడండి, కొత్త దేవుడండి, కొంగొత్త దేవుడండి ప్రతి సంవత్సరం పుట్టుకొస్తా ఉంటారు. ప్రియులరా, ఇదంతా గతం. వర్తమానం ఏంది? ఇప్పుడు మనం ఏం చేయాలి అది చూసుకొని ముగించుకుందాం. ఓకే, తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇప్పుడు రేపు కుమారన్నకి, ఈ ధర్మపురం కుమారన్నకి 50 బస్తాల మక్కలు అయినాయి అనుకో, ఆయన ఏం చేయాలి? దేవునికి ఏం చేయాలన్నా? కృతజ్ఞతలు చెల్లించాలా లేదా? నా మాటలు అర్థమవుతున్నాయా? ఇప్పుడు దేవుడు ఏమని ఇస్తే దేవునికి వందనాలు అనాలనా లేదా? దేవునికే స్తోత్రం కదా. అయితే స్తోత్రము మాటలలోనేనా, చేతలలో కూడానా? మాటలలోనేనా? చేతలలో కూడా ఉండాలి. ఇప్పుడు మన ఇంటికి వచ్చినప్పుడు ఎవరింటికన్నా పోయినప్పుడు వాళ్ళు మనకు గ్లాసు చల్లనీళ్ళు ఇచ్చిందనుకో, ధూప తీరింది. మళ్ళీ ఎన్నడన్నా వాళ్ళు మన ఇంటికి వస్తే మనం ఏం చేయాలి? ఇవ్వాలి కదా. ఇప్పుడు ఈ మక్కలు ఇచ్చింది ఎవరు? దేవుడు. మరి దేవుడు తన అవసరం కోసం నిన్ను అడిగిండు అనుకో, నువ్వేం చేయాలి?
వెయ్యాలి. ఇవాళ ఇచ్చిండండి ఏమండి? అంటే ఇది అర్థం కావడం చెప్తున్నాను. అలా ప్రతి దాని విషయంలో మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. అయితే ఎందుకైనా మంచిది, నేనే మాట చెప్పకూడదు. ఎందుకంటే కొన్నిసార్లు ఏదో ఇంకా గొప్ప స్థాయిలో ఎదుగుతారు, ఇంకా చాలా ఆధ్యాత్మికంగా వారు ఉన్నత స్థితిలో ఉంటారు, గొప్ప కార్యములు జరిగిస్తారు అనే అత్యాశతో మేము కొన్ని మాటలు చెప్పినప్పుడు ఆ గొప్ప సంగతి గొప్పగా ఎదగటం పక్కకు పెట్టండి, ఉన్నదే ఊడిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. దానికి ఉదాహరణే మనకు ఎంత కలిగితే అంతలో ఉన్నతమైనటువంటిది. అంటే వన్సప్ అనే టైము దశమ భాగం కాదు, శతమ భాగం అని బోధ చేసినాం మేము. అంతకుముందు కనీసం దశమ భాగం అని చిట్టోళ్ళు జనాలు. మీ శతమ భాగం అని బోధ చేసిన తర్వాత ఏం ప్రారంభమైంది తెలుసా? మొత్తం పోయింది. ఆపై నుండి మాకు కొంత జ్ఞానోదయం కలిగింది. అమ్మ బాబోయ్, ఈ హయ్యర్ స్టాండర్డ్స్ చెప్పకూడదు. ఆ నిజమైన ఆ సత్యం ఏదైతే ఉంటుందో దాన్ని అర్థం చేసుకునే దానికంటే ఎక్కువగా అపార్థమే చేసుకునేటువంటి ప్రమాదం ఉంటుందని చెప్పి అట్లాంటి మాటలు చెప్పటం ఆపేసి, ఏదో సందర్భాలు వస్తే తప్ప ప్రత్యేకంగా పని కట్టుకొని చెప్పడం ఆపేసాం. అప్పుడైతే పని కట్టుకొని ఆవేశంగా చెప్పేది, బాగా చెబుతున్నాం, వీళ్ళు బాగా ఎదుగుతారు అనుకున్నాం మేము. మొదటికే మోసమైంది. ఇప్పుడు కూడా ఈ మాట చెప్పొద్దు. ఇప్పుడు అంటే ఇదివరకు చెప్పందేం కాదు, కాకపోతే ఈ సీక్వెల్లో నేను ఈ మాట చెప్పొద్దు. కానీ వృత్తి ధర్మం ఏం చేయాలి? ఇప్పుడు నుయ్యి గొయ్యి ఉంటుంది చూడండి. చెప్పకపోతే ఒక బాధ, చెబితే ఇంకో బాధ. ఇప్పుడు ఈ మాట చెప్తే ఉన్నదే మొదటికే మోసం అవుతుందేమండి భయం. యాక్చువల్గా అయితే ఈ మాటను మీరు ఉన్నట్టు రిసీవ్ చేసుకుంటే ఇంకెక్కువ జరగాలి. ఇప్పుడు మనం చదువుకున్న ఆ పొట్టేళ్ళు జాబితా చెప్పినాం కదా, ఈ 14 పలాని కోడెలు, 199 కోడెలు, ఆ తుమ్ములు, గోధుమలు, రసాలు అవన్నీ ఉన్నాయి కదా, వాటికంటే ఎక్కువ జరగాలి. కానీ మొదటికే ప్రమాదం జరుగుతుంది. ఏంటిది అది? యాక్చువల్గా ఈరోజు క్రాంతి ఏంటి అని అంటే రోమిలో రాసిన పత్రిక. ఇప్పుడు ఆల్రెడీ 5 పద్ధతుల్లో చదువుకున్నాం. ప్రతి విషయంలో నీకు జీతం ద్వారా వచ్చినా, వ్యాపారం ద్వారా వచ్చినా, వ్యవసాయం ద్వారా వచ్చినా, ప్రతి దాని విషయంలో నువ్వు కృతజ్ఞత చెల్లించాలి. ఓకేనా? రైట్. రోమపత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించుకోండి. అదే నిజమైన బలి, అదే నిజమైన నైవేద్యం, అదే నిజమైన ధూపం. చంపి కాదు, నీ శరీరాన్ని సజీవంగా దేవునికి ఇవ్వు. ఎట్లా ఇస్తావు చెప్పండి? ప్రాక్టికల్ ఎట్లుంటుంది మీకు అర్థమైంది చెప్పండి. మీకు అర్థం కానంత గొట్టు పదం ఏం కాదు. సజీవయాగంగా ఎలా ఇవ్వగలం మనం చెప్పండి? మనం దేవుని వారము, మనం సంపాదించినంత దేవుని కొరికే వాడాలి. అప్పుడు సజీవంగా ఉన్నట్టు. ఇప్పుడు నువ్వు నడిచి పొలానికి వెళ్ళావా, చేతులతో విత్తావా, దున్నావా, కోసావా, ఆ ఫలమంతా కూడా దేవునికి రావాలి. అంటే నీ కంటి చూపు, నీ చెవి వినికిడి, నీ నోటి మాట, నీ చేతుల కృషి అంటే పని, శ్రమ, నీ కాళ్ళ నడక, మొత్తం నీ ఒళ్ళు అలవటం, చెమట ఓడ్చటం, కష్ట ఫలము, అది ఏ రూపములోనైనా సరే ఎవరికి అర్పించుకోవాలి? ఎంత? అక్కడ మనల్ని పరీక్షించడానికి దేవుడు వాడిన పదం ఏంటో తెలుసా అండి? అంటే కొరంతిలో ఉంటుంది, మీకు నచ్చినంత అన్నాడు. నచ్చుడు అనగానే మనం ఆప్షన్ ఏం పెట్టుకున్నాం తెలుసా?
ఆప్షన్ ఏ 0, ఆప్షన్ బి 5, సి 10, డి ఉన్నదంతా. అందులో మనం ఏం ఎంచుకున్నాం మీరు చెప్పండి. ప్రాక్టికల్గా మన సంఘంలోనైనా ఎంటైర్ మన జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీలో బయటికి మనకు ఎందుకు, మన దాంట్లో ఏం జరుగుతుందని చెప్పండి. ప్రాక్టికల్గా ఏం జరుగుతున్నది, ఎవరి పేరు చెప్పాల్సిన అవసరం లేదు. ఓవరాల్గా దేన్ని ఎక్కువ ఎంచుకుంటున్నారు, ఏనా, బీనా, సీనా, డీనా? మీకు ఆఫర్ చెప్తున్నాడు ఏమండి. అంటే ఓన్లీ ధర్మపురం గురించి మాట్లాడట్లా. ధర్మపురం గురించి ఇప్పుడు మనం చెప్పుకున్నాం. మీరు సంవత్సరానికి ఒక గ్రాండ్ కార్యక్రమం చేస్తున్నారు. కాకపోతే ఇంకా మీరు తలుచుకుంటే ఇంకా కూడా చేయగలరు. 1 కాదు 2 చేయగలరు మీరు ఏమండి, ఇంకనూ చేయగలరు. అయితే ఓవరాల్గా జరుగుతున్నది ఏంటంటే ఆప్షన్ ఏనే జరుగుతున్నది. దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఊరుకుంటాడా? దశాబ్దాల కొద్దీ దున్ని సేద్యం చేస్తున్నాం, రకరకాల పనులు చేస్తున్నాం, కానీ ఎదుగు లేదు, ఒదుగు లేదు. ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంటుంది. కారణం ఏంటి? మనం ఎక్కడ సంతృప్తి పడుతున్నాం తెలుసా? అందరికి అట్లే ఉంది, మాకు గట్లనే ఉంది. ఇది ఒక రకమైన ఆనందం. ఇప్పుడు అందరు పాస్ అయిన ఒకటే పాస్ అయితేనే ఫెయిల్ అయితేనే బాధ. అందరు ఫెయిల్ అయిన అనుకోండి, నేనేం పెయిన్ లేదు. ఎందుకు ఫెయిల్ అయ్యానని అక్కడ క్వశ్చన్ వేసుకోడు. ఇక అది కాదు. క్వశ్చన్ పేపర్ బాగాలేదు అట్లా మనం ఆలోచించకూడదు. ఓకే, అంటే ఈ రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనాన్ని బట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే, తగుమాత్రపు అన్నవస్త్రములు అన్నాడు కదా, దాన్ని దృష్టిలో పెట్టుకొని మిగిలిన శ్రమ, ప్రయాస, ఫలము అంతా కూడా దేవునిది. అయితే తగుమాత్రపు అనేటువంటి దాన్ని ముందు తీసి పక్కకు పెట్టుకొని మిగతా దేవునికి ఇచ్చుడు కాదు. దేవునికి ఎంత ఇవ్వాలి అనేటువంటిది దాన్ని ముందే ఆలోచించుకొని నిష్పత్తి వేసుకొని దేవునికి ఇవ్వాల్సింది ముందుగా దేవునికి ఇచ్చి మిగిలింది నాకు మాకు అనేటువంటి విధానంలో ఆలోచించండి. పిల్లరా, దాని ఫలం ఎప్పుడు అనుభవిస్తామో తెలుసా? ఎప్పుడు తెలిసి వస్తుందో తెలుసా? మనకి ఆచరించి చూసిన తర్వాత దేవుని అనుగ్రహం అనేటువంటిది మనము చవి చూస్తాం. దానికి కొంత పరీక్ష కాలం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇవాళ విత్తగానే రేపు కోస్తా అనంటే కుదరదు. వీడు అన్నాడు కానీ ఈ మాట మీద ఎంతవరకు ఉండగలడు? ఓ సంవత్సరం నిజంగానే నువ్వు చిత్తశుద్ధితోటే నువ్వు ప్రయాస చేసినా కూడా ఆ సంవత్సరానికి ఆయన ఆ ఫలితం ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే ఉంటుందా, నిలుస్తాడా, నిలవడా, పరీక్ష కాలం ఉంటుంది. బట్ మనకు ఏముండాలి? ఓపిక ఉండాలి. దాన్ని నిరీక్షణ అని అన్నాడు. ఆ నిరీక్షణ, ఆ విశ్వాసం ఉండాలి. అబ్రహాము ఎన్నాళ్ళు విశ్వసించాడు కొడుకు కోసం? 100 సంవత్సరాలు కదా. పోనీ ఆయన 75వ ఏట చెప్పిండు అని అనుకున్నా కూడా 25 సంవత్సరాలు. మనం ఏమనుకుంటామంటే ఇట్లా వెలుగొట్టగానే అట్లా రావాలనుకుంటాం, ఏది అని అంటాం. కాకుండా దయచేసి, ఎందుకంటే నేను అంటున్నానని కాదు, దీనికి చాలా ధైర్యం కావాలి, చాలా ఓపిక కావాలి, చాలా శ్రద్ధ కావాలి, పట్టుదల కావాలి. కనుక నిజమైన దేవుడు, సృష్టికర్త, మనని కన్నటువంటి వాడు, అపారమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు, సమస్తాన్ని నిర్వహిస్తున్నటువంటి వాడు, అతని చిత్తమును మనం 2వ వచనం అదే ఉంటుంది. ఆయన గురించినటువంటి
ఆ విశ్వాసము, నీతి, సంథింగ్ అవి ఏవైతే ఉంటాయో, తీర్పు, ఇవన్నీ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆయన చిత్తమును తెలుసుకునేటువంటి, ఆ పరిపూర్ణంగా తెలుసుకునేటువంటి విధంగా రూపాంతరం చెందండి అని అంటాడు ఇక్కడ. రైట్? ఆయన చిత్తమును మీరు గమనించి ఆ చిత్తానుసారంగా బ్రతకండి, ప్రార్థించండి, కనిపెట్టుకొని ఉండండి. తగిన కాలమునందు దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. విశ్వాసం ఎంత విశ్వాసం ఉండాలి? పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉండాలి. పడిపోయేటువంటి విశ్వాసం ఉండకూడదు. 50-50 అన్నట్టుగా ఉండకూడదు. విశ్వాసంలో స్థిరత్వం ఉండాలి. అల్ప విశ్వాసం కాకూడదు. ఒకనాడు ఫుల్ అంటే కుమ్మరించేంత విశ్వాసం, ఒకనాడు అసలు దేవుకుందామన్న దొరకని విశ్వాసం, అట్లా ఉండకూడదు. పరిపూర్ణమైనటువంటి విశ్వాసము కలిగి మీరు చేయండి. ఏం చేయండి? ఈ పిండి వంటల పండుగ చేయండి. అసలు యాక్చువల్గా మనం చెప్పాలంటే ఈ పండగ కాపీ రైట్ మనది. ఈ పండగ కాపీ రైట్ మనది. తర్వాత వచ్చి ఎవరు ఓన్ చేసుకున్నారు. మనం బాగుంటే ఆ కాపీ రైట్ మనకే ఉండేది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇక మనోళ్ళు వీళ్ళే పోయి అల్లగలిసింది కాబట్టి అది వాళ్ళ కాపీ రైట్ అయింది. ఇప్పటికైనా మనం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ 199 గొర్రెలు ఏమవుతుంది కానీ కనీసం అక్కడ యెహోవాను దృష్టిలో పెట్టుకొని సేవించాల్సిన విధానంలో సేవించి, అర్పించాల్సినటువంటి జీవితాన్ని అర్పించి ఆ రకంగా దేవుని ఆరాధించండి. తప్పకుండా ఆ విశ్వాసంతో మీ పనులు చేయండి, ప్రయాసపడండి. తప్పకుండా ఈ దినం కాకపోయినా రేపటి దినం కాకపోయినా మరుసటి దినం తప్పకుండా దేవుడు ఆ ఫలములను మీకు మనందరికీ అనుగ్రహిస్తాడు. ఆ విధంగా అనుగ్రహించాలని మనసారా కోరుకుంటూ ఈ మాటల్ని ముగిస్తున్నాను.